నమస్తే అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. మనకి ఒక మార్గనిర్దేశకంగా, ఒక మంచి మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు కావాలి. గురువు అంటే మనల్ని అజ్ఞానం నుండి సుజ్ఞానాన్ని అందించి మంచి మార్గంలో నడిపించేటటువంటి వ్యక్తి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమే గురువు. కాబట్టి ఇటువంటి గురువు గారికి ఎవ్వరికైనా సరే, ఒక గురువు గారికి నిష్కల్మషంగా మనం సేవ చేసినట్లయితే, మంచి భావంతో ఉన్నట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. జగత్తుకే గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందరికీ మనకి భగవద్గీతని అందించి మనం ఎలా ఉండాలి, మనిషి మనుగడ ఎలా ఉండాలి అనే దాన్ని తెలియచేసినటువంటి గొప్ప గురువు. అటువంటి శ్రీకృష్ణ భగవానునికి విద్య నేర్పించిన ఒక గురువు గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు బాల్యంలో సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఈ సాందీపని మహర్షి చిన్నతనంలో ఒక గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొరకు వెళ్తాడు. వెళ్తే అక్కడ గురువుగారు చెప్పినట్లుగా ప్రతి పని చెప్పగానే అది ఏంటి అని ఆలోచించకుండా గురువుగారి మీద చాలా భక్తి విశ్వాసాలతో ఉంటూ ఆయన ఏది చెప్పినా చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా చాలా భక్తిగా ఉంటుంటే ఒకరోజు సాందీపని మహర్షి యొక్క గురువుగారు సాందీపని మహర్షిని పరీక్ష చేయాలనుకుంటారు. అనుకొని ఒకరోజు పిలుస్తారనమాట. పిలిచి నువ్వు వాళ్ళ గురువుగారికి ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, వాళ్ళ కొడుకు బయట ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే ఆ పిల్లాడిని నువ్వు బావిలో పడేయమని సాందీపనికి చెప్తాడు. చెప్పగానే వెంటనే తీసుకెళ్ళి బావిలో పడేస్తాడు. వెంటనే తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కొంతమంది గబగబా బావిలోకి దిగి ఆ పిల్లవాడిని కాపాడతారు. కొంతమంది వచ్చి సాందీపనిని బాగా కొట్టి తిడతారు. నీకేమైంది, మనకి విద్య నేర్పించేటటువంటి గురువు గారి కొడుకుని నువ్వు ప్రాణం తీయాలనుకుంటావా అని రకరకాలుగా తిడతారు, కొడతారు. కానీ గురువుగారే ఇలా చెప్పారు, ఇలా చేయమన్నారు అన్న సంగతి మాత్రం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. అలా జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి గురువుగారు మళ్ళీ సాందీపనిని పరీక్షించాలనుకుంటారు. అనుకొని ఏమంటారంటే అక్కడ వాళ్ళు నివాసం ఉండేటటువంటి ఆశ్రమానికి నిప్పు పెట్టమని చెప్తారు. వెంటనే నిప్పు పెట్టేస్తాడు. పెట్టగానే అప్పుడు కూడా తన గురుకులంలో తనతో పాటు చదువుకునేటటువంటి సహ విద్యార్థులు వచ్చి గబగబా ఆర్పేసి ఇతన్ని బాగా కొడతారు. కొట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని బాగా తిడతారు. అయినా కానీ అతను ఇలా గురువుగారే నన్ను ఇలా చేయమన్నారు అన్న సంగతి మాత్రం చెప్పడు. ఈ విధంగా జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి విద్యాభ్యాసం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఆశ్రమం నుండి వెళ్ళిపోతారు. తర్వాత గురువు గారికి అవసాన దశ సమీపిస్తుంది. సమీపించాక విద్య నేర్చుకున్నటువంటి శిష్యులందరినీ కూడా తిరిగి ఒకసారి రమ్మని పిలిపిస్తాడు. పిలిపించి అందరికీ, అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన యొక్క వస్తువులు, అంటే ఆయన వేసుకున్నటువంటి దర్భాసనం, అలాగే జపమాల, తర్వాత కమండలం, పుస్తకాలు, కొన్ని హోమాలకి సంబంధించినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా అందరికీ తల ఒకటి ఇస్తాడు. సందీపని దగ్గరికి వచ్చేటప్పటికి సందీపని నీకేం కావాలి అని గురువుగారు అడిగినప్పుడు సందీపని అంటాడు, నాకు ఏమీ అక్కర్లేదండి, నాకు ఎప్పటికీ కూడా మీ ఆశీస్సులు, మీ ఆశీర్వచనం ఉంటే నాకు చాలు అని అంటాడట. దానికి పొంగిపోయి ఇవ్వగలిగినటువంటి వస్తువులు నా దగ్గర ఏమీ లేవు, నీకు ఇచ్చే వస్తువులు నా దగ్గర లేవు, కనుక నేను నీకు ఒక వరాన్ని అనుగ్రహిస్తున్నాను నీ యొక్క గురుభక్తికి అని గొప్ప, అంటే లోకాలన్నిటికీ భగవంతుడైనటువంటి ఒక గొప్ప భగవంతుడే నీ వద్ద వచ్చి విద్య నేర్చుకుంటాడు, భగవంతుడికే నువ్వు విద్య నేర్పిస్తావు అసం చేశాడు. అంటే గురువుగారు ఇది మంచి పనా కాదా అనేది మనం ఆలోచించకూడదు. అంటే గురువుగారు చెప్పారు అంటే శిష్యుణ్ణి ఒక సన్మార్గంలో నడిపించటానికి, వాళ్ళ ఎడల ఎంత భక్తి ఉన్నది అనేది తెలుసుకోవడానికే ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు ఉంటారు. మనం ఎప్పుడు బ్రతికి ఉన్నంత కాలం గురువు గారిని మర్చిపోకుండా ప్రతిరోజు తలుచుకొని వారి యొక్క ఆశీస్సులు, వారికి నమస్కరించుకొని మనసులోనే ఆశీస్సులు తీసుకుంటూ ఉండడం, మనకి వారు జీవించి ఉన్న గురువు గారులకైతే సంవత్సరానికి ఒకసారైనా మన శక్తి కొద్దీ వారిని సత్కరించడం, ఇలా చేసినట్లయితే మనం జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళతాము అనే దానికి నిదర్శనమే ఈ శ్రీకృష్ణ భగవానుని
దానికి సంబంధించిన పురాణ ఇతిహాసం. సర్వే జన సుఖినో భవంతు.